స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకొస్తున్న నేపథ్యంలో పందెం రంగంలోకి దించేందుకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు వేట ప్రారంభించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే మరింత బలోపేతం కావడానికి అవకాశం లభిస్తుందని ఉన్న ఉద్దేశంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల పోరులో గెలిచే అవకాశాలను రంగంలోకి దించాలన్న ఆలోచనలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అప్పటికీ ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. వీళ్ళని బట్టి రాష్ట్ర మంత్రులు తమ తమ నియోజకవర్గాలకు ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్రామాల వారీగా సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులందరూ సత్తా ఉన్న పార్టీ నాయకుల, కార్యకర్తల వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నుండి జనరల్ అయితే ఎవరు, రిజర్వేషన్ అయితే ఎవరు రంగంలోకి దించాలి అన్న ఆలోచనలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికను బట్టి ఎవరిని రంగంలోకి ఉంచితే ప్రయోజనం ఉంటుందన్న అంశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 3 నుంచి 6 మంది అభ్యర్థుల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక అంశాన్ని ముందు కమిటీలు వేయడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు సాగిస్తూ గెలుపు టార్గెట్ అభ్యర్థుల వేటలో ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన చర్చలు జోరుగా అందుకున్నాయి. ఉద్యోగాలు, బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాల్లోకి వెళ్లిన వారంతా తమ తమ గ్రామాలకు తిరిగి రావడంతో వచ్చే సర్పంచ్ ఎన్నికల అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న ఆశావాహులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఓటర్లతో కలుస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉంటే పోటీ చేస్తాను, తప్పకుండా మీ మద్దతు ఉండాలి అంటూ బుజ్జగిస్తున్నారు. అందుకు సమానంగా ఓటర్లు తెలివిగా తప్పకుండా మా మద్దతు మీరే అని అంటున్నారు. పోటీ చేయండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నట్టు సమాచారం. సంక్రాంతి సందర్భంగా కొంతమంది ఆశావాహులు తమకు సన్నిహితంగా ఉండే ఓటర్లకు, మిత్రులకు పండగ దావత్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల పోరు రసవత్తరంగా సాగడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.